హే గైస్, వెల్కమ్ బ్యాక్. మన ఇండియాలో యాక్టర్స్ పాలిటిక్స్కి రావడం కొత్తేమీ కాదు. కొంతమంది వెల్ ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్లోకి జాయిన్ అయ్యి వాళ్ళకున్న స్టార్డమ్ను పొలిటికల్ పార్టీ కోసం ఉపయోగిస్తారు. మరి ఇంకొంతమంది స్టార్ యాక్టర్స్ ఓన్గా పొలిటికల్ పార్టీ పెట్టి వాళ్ళకంటూ ఓట్ బ్యాంక్ను క్రియేట్ చేసుకొని ఒక పొలిటికల్ రెవల్యూషన్ని తీసుకొస్తారు. అలా రీసెంట్ టైమ్స్లో తమిళనాడులో తలపతి విజయ్ టీవీకే అని పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశారన్న విషయం తెలిసిందే. అందరు అనుకున్నట్టు తలపతి విజయ్ సడన్గా పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేశారా, లేదా ప్రాపర్ ప్లానింగ్తో స్టార్ట్ చేశారా అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. విజయ్ రావడం వల్ల తమిళనాడు పాలిటిక్స్ ఎలా చేంజ్ అవబోతుంది అండ్ విజయ్ సీఎం అవుతారా అన్న పాయింట్స్ని మనం ఈ వీడియోలో డీకోడ్ చేద్దాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది అనుకున్నట్టు విజయ్ పొలిటికల్ జర్నీ సడన్గా స్టార్ట్ అయ్యింది కాదు. ప్రాపర్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీతో వచ్చారు. విజయ్ పొలిటికల్ జర్నీ 2009లో స్టార్ట్ అయ్యింది. తమిళనాడులో తనకున్న 85,000 ఫ్యాన్ క్లబ్స్ను ఒక చోటకి తీసుకొచ్చి విజయ్ మక్కల్ ఇయకం అనే ఒక పీపుల్స్ ఆర్గనైజేషన్ను స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ అలానే తమిళనాడులో జరిగే నేచురల్ డిజాస్టర్స్కు ఫండ్ రైజ్ చేసేవారు. ఈ సోషల్ యాక్టివిటీస్ చేయడం ద్వారా విజయ్కు ఒకటి క్లియర్గా అర్థమైంది: పొలిటికల్ పవర్ లేకుండా ఎలాంటి చేంజ్ రాదని. 2021లో విజయ్ డైరెక్ట్ పాలిటిక్స్లో లేకున్నా కూడా విజయ్ మక్కల్ ఇయకం మెంబర్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు. ఆ లోకల్ బాడీ ఎలక్షన్ రిజల్ట్ ఏంటంటే 169 సీట్స్లో 115 సీట్స్ విజయ్ మక్కల్ ఇయకం మెంబర్స్ గెలిచారు. లోకల్ బాడీ ఎలక్షన్ ద్వారా విజయ్కి పంచాయత్, మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్లో తన ఇంపాక్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉందని క్లియర్గా అర్థమయ్యింది. విజయ్కి ప్రజల నుండి పొలిటికల్ యాక్సెప్టెన్స్ వచ్చినా కూడా పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయడానికి కరెక్ట్ టైం కోసం వెయిట్ చేశారు. 2024లో విజయ్ పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయ్యింది. Feb 2, 2024 తమిళనాడు పాలిటిక్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ డే. విజయ్ అఫీషియల్గా టీవీకే పార్టీను తమిళనాడులో లాంచ్ చేశారు. టీవీకే మీనింగ్ ఏంటని సింపుల్గా చెప్పాలి అంటే విక్టరీ పార్టీ. పార్టీ సింబల్ విజిల్. విజిల్ రెవల్యూషన్ తమిళనాడులో స్టార్ట్ అయ్యింది. పార్టీ లాంచ్లో తమిళనాడు ప్రజలకు విజయ్ గారు ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. ఇయర్స్గా ప్రజల కోసం పనిచేస్తున్నా కానీ పొలిటికల్ పవర్ లేకుండా రియల్ చేంజ్ రావడం లేదని తమిళనాడు ప్రజలకు క్లియర్గా మెసేజ్ను పాస్ చేశారు. టీవీకే పార్టీ సెక్యులర్, సోషల్ జస్టిస్, డెమోక్రసీ, ఈక్వాలిటీ అన్న పొలిటికల్ ఐడియాలజీతో క్లియర్గా ముందుకెళ్తోంది. అలానే టీవీకే పార్టీ తీసుకున్న బిగ్గెస్ట్ మూవ్ 2024 లోక్సభ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకపోవడం. దీని ద్వారా తమిళనాడు ప్రజలకు క్లియర్గా అర్థమైంది టీవీకే పార్టీ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుందని. టీవీకే పార్టీకి ఉన్న యాక్చువల్ స్ట్రెంత్ ఏంటని ఇప్పుడు మనం బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. టీవీకే పార్టీ ఒరిజినల్ టార్గెట్ ఏంటంటే 2 crore మెంబర్షిప్ విత్ ఇన్ 2 years. కానీ రియాలిటీ ఏంటంటే 60 lakh మెంబర్షిప్ విత్ ఇన్ 2025 ఫస్ట్ హాఫ్లోనే వచ్చాయి. ఇదొక క్లియర్ ఇండికేషన్ టీవీకే పార్టీ గ్రౌండ్ లెవెల్లో నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుందని. ఇంకా నెక్స్ట్ అలానే క్రౌడ్ పవర్ గురించి చూస్తే అక్టోబర్ 2024లో విక్రమండిలో టీవీకే పార్టీ ఫస్ట్ పొలిటికల్ మీట్ జరిగింది. ఈ మీటింగ్కు అప్రాక్స్గా 8 లక్షల మంది అటెండ్ అయ్యారు. ఈ మీట్కి మోస్ట్లీ యూత్ 20 to 30 years ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం అటెండ్ అయ్యారు. దీని ద్వారా క్లియర్గా తెలుస్తుంది టీవీకే పార్టీకి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ యూత్ అని. ఫస్ట్ మీటింగ్ ద్వారా తమిళనాడులో ఉన్న పొలిటికల్ పార్టీస్కు టీవీకేకి గ్రౌండ్ లెవెల్లో ఉన్న మొబిలైజేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందని క్లియర్గా అర్థమయ్యింది. ఇంటర్నల్ సర్వే ప్రకారం టీవీకే పార్టీ సోలోగా కంటెస్ట్ చేస్తే అరౌండ్ 23% ఓట్ బ్యాంక్ ఉందని ఎస్టిమేషన్. ఇది జస్ట్ స్మాల్ నంబర్ కాదు, డైరెక్ట్గా డిఎంకే, ఏఐఏడిఎంకేకు ప్రాపర్ కాంపిటీషన్. అండ్ అలానే ఇప్పుడు టీవీకే పార్టీకి జరిగిన ఒక మెయిన్ ఇన్సిడెంట్ గురించి మెన్షన్ చేయాలి. అదే 2025లో జరిగిన కర్రూర్ ర్యాలీ క్రౌడ్ స్టాంపేడ్. ఈ క్రౌడ్ స్టాంపేడ్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా విజయ్కి పబ్లిక్లో నుంచి వచ్చే యాక్సెప్టెన్స్ అస్సలు తగ్గలేదు. ఇప్పుడు టీవీకే ఎలక్షన్ ప్లాన్ ఎలా ఉందో తెలుసుకుందాము. April 23 టీవీకే పార్టీకి ఇది చాలా ఇంపార్టెంట్ డే. టీవీకే పార్టీ తమిళనాడులో ఉన్న 234 కాన్స్టిట్యుయెన్సీస్లో సోలోగా కంటెస్ట్ చేస్తోంది. వీళ్ళు ఎలాంటి అలయన్స్ లేకుండా డైరెక్ట్గా ఎలక్షన్కి వెళ్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ డిఎంకే, ఏఐఏడిఎంకే ప్రాపర్ అలయన్స్తో ఎలక్షన్కి వస్తున్నారు. విజయ్ గారు పెరంబూర్ అండ్ తిరుచి ఈస్ట్ నుండి కంటెస్ట్ చేస్తున్నారు. ఈ 2 సీట్స్ అలయన్స్ భాగంగా డిఎంకే చేతిలో ఉన్నాయి. తమిళనాడు ప్రజలకు క్లియర్గా అర్థమయ్యింది విజయ్ గారు రూలింగ్ పార్టీను ఛాలెంజ్ చేస్తున్నారని. అండ్ అలానే ఈ ఎలక్షన్ కోసం టీవీకే పార్టీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోను చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేశారు. లైక్ హైయర్ స్టడీస్కు అప్ టు 20 lakhs ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం, యూత్కి జాబ్ అష్యూరెన్స్, మహిళలకు ఫ్రీ బస్ అండ్ సంవత్సరానికి 8 LPG సిలిండర్లు. టీవీకే పార్టీ మేనిఫెస్టోలో ఉన్న ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటంటే 100 రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టడం. ఓవరాల్గా టీవీకే పార్టీ మేనిఫెస్టో చూస్తే క్లియర్గా యూత్ అండ్ ఉమెన్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. టీవీకే పార్టీకి ఉన్న స్ట్రెంగ్త్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. టీవీకే పార్టీ ప్రాపర్గా గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకొని క్యాడర్ను స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంది. అండ్ అలానే యూత్ ఓట్ బ్యాంక్ టీవీకేకు ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఇప్పటి వరకు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా టీవీకే పార్టీ ప్రాపర్ స్ట్రాటజీతో ముందుకెళ్ళింది. టీవీకే పార్టీకి ఉన్న వీక్నెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
టీవీకే పార్టీ సోలోగా కంటెస్ట్ చేయడం వాళ్ళకున్న మేజర్ వీక్నెస్. ఆన్ ద అదర్ సైడ్ డిఎంకే పార్టీ కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకుంది అండ్ ఏఐఏడిఎంకే బీజేపీతో అలయన్స్ పెట్టుకుంది. ఈ పార్టీలన్నీ ప్రాపర్గా సీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని 2026 ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ విజయ్కి ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే విజయ్ ఇచ్చిన క్లియర్ ఇండికేషన్, తను వ్యవస్థను మార్చడానికి పాలిటిక్స్కి వచ్చానని చెప్పడం. పవర్ షేరింగ్ వస్తే వ్యవస్థ అనేది మారదు. సో అందుకే విజయ్ ఎలాంటి అలయన్స్కి వెళ్ళలేదు. ఇప్పుడు అందరికీ ఉన్న మెయిన్ క్వశ్చన్, విజయ్ తమిళనాడు సీఎం అవుతారా? ఇంటర్నల్ సర్వే ప్రకారం టీవీకే పార్టీకి తమిళనాడులో 23% ఓట్ బ్యాంక్ ఉంది. పార్టీ పెట్టిన 2 years లో ఇలాంటి ఓట్ బ్యాంక్ ని క్రియేట్ చేయడం ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. అండ్ అలానే టీవీకే పార్టీ తమిళనాడు గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ లో చాలా బాగా రీచ్ అయ్యింది. విజయ్ సీఎం అవుతారా అన్న క్వశ్చన్ కి తమిళనాడు ప్రజలే ఆన్సర్ ఇవ్వాలి. ఈవెన్ విజయ్ సీఎం కాకపోయినా కూడా తమిళనాడు పాలిటిక్స్ చేంజ్ అవుతుంది. డిఎంకే వర్సెస్ ఏఐఏడిఎంకే స్ట్రక్చర్ బ్రేక్ అవుతుంది. యూత్ కి కొత్త లీడర్షిప్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. ఉమెన్ సెంట్రిక్ పాలిటిక్స్ పెరుగుతుంది. విజయ్ మీద ఏ స్కామ్ అలిగేషన్ లేని కారణం వలన నెక్స్ట్ తమిళనాడులో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా యాంటీ కరప్షన్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో గైస్, విజయ్ గారి పొలిటికల్ స్టోరీలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన పొలిటికల్ జర్నీ మార్పు కోసం స్టార్ట్ అయ్యింది. సినిమా హీరో నుండి పొలిటికల్ లీడర్ వరకు ఆయన ఎలాంటి షార్ట్ కట్ ని చూస్ చేసుకోలేదు. కేవలం ఆయన హార్డ్ వర్క్ ని నమ్ముకున్నారు. కానీ ఆల్రెడీ తమిళనాడులో టీవీకే స్ట్రాంగ్ మార్క్ వేసింది. మీ ఒపీనియన్ ఏంటి? విజయ్ గారు సీఎం అవుతారా లేదా? కింద కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.